ఎమ్మి ఎమ్మి ఫ్రెష్ క్రీమ్ చికెన్ చేసుకుందాం రండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కమాన్ కమాన్. 100 days వెయిట్ లాస్ సిరీస్ అయితే డే 6 అయితే ఎంటర్ అయిపోయి అనమాట. ఈ డే 6 లో ఒక హెల్దీ రెసిపీ అయితే నేను చేశాను అనమాట. మన వెయిట్ లాస్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట వెయిట్ లాస్ లో. అదే చికెన్ అనమాట. సో మీరు అందరూ అనుకోవచ్చు చికెన్ లో ఇందులో వింతే ముందు బ్రో అని మీరు అనుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే ఇదే చికెన్ ని మీరు ఏదన్నా బయట రెస్టారెంట్ లో తీసుకుంటే కనుక ఆ క్రీమీ చికెన్ చేస్తున్నాను అనమాట. ఈ క్రీమీ చికెన్ అనేది మీరు రెస్టారెంట్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ 500 to 8,000 రూపీస్ అయితే బిల్ అవుతుంది అనమాట పర్ 1 plate 1 person మాత్రం. సో అదే రెస్టారెంట్ మాదిరి నేను చేసేది కనుక చూస్తే మీకు జస్ట్ 200 మీకు అయితే ఖర్చు అయితే అయిపోతుంది అనమాట. సో 200 రూపీస్ అయితే ఆల్మోస్ట్ 800 రూపీస్ సేవ్ అయితే చేసుకోవచ్చు. అండ్ మన డైట్ రెసిపీస్ లో కూడా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ పార్ట్ అనమాట. సో అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనేది కూడా మనం ఇప్పుడే చూసేద్దాం పదండి. సో ముందుగా మనం అయితే బ్రష్ పీస్ అయితే ఒకటి తీసుకున్నాం అనమాట. ఈ బ్రష్ పీస్ని మనం కొంచెం చిన్నగా లైట్గా ఘాట్లు అయితే పెట్టేసుకుందాం. ఇదిగో ఈ మాదిరి కొంచెం సరిపోతుంది, ఎక్కువ ఘాట్లు అయితే వద్దు. అది కూడా మనం పెట్టే మసాలా అనేది మొత్తం అంటడానికి. ఈ పీస్ ఒకటాను, తర్వాత ఈ 2 చిన్న పీసులు. సో ఇలా అయితే మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం పదండి. మసాలాకు కావాల్సింది ముందు మనకు కావాల్సింది వచ్చేసరికి సాల్ట్ అనమాట. లైట్గా పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కారం అయితే తగిలిద్దాం. కొంచెం స్పైసీగా ఉండాలి కదా, ఇదైతే మాట కారం సరిపోతుంది ఆ కారం. తర్వాత వచ్చేసరికి గరం మసాలా, ఇంట్లో మసాలా పొడి ఉంటుంది కదా అది వేసుకోండి, చాలా బాగుంటుంది. టేస్ట్ తగ్గట్టు వేసుకోండి స్పైసెస్ అనేది. నేను కొంచెం స్పైస్ దీంట్లో తక్కువ అయితేనే టేస్ట్ మనకు తెలుస్తుంది అనమాట. కొంచెం లైట్గా వాటర్ అయితే పోసుకుందాం. మనం లైట్గా వాటర్ పోసేసుకొని కొంచెం చేత్తోనే మనం మిక్స్ చేసేసుకోవచ్చు. సో ఈ రకంగా మనకి చికెన్ పట్టించాల్సిన మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇది మనం ఇప్పుడు ప్లేట్లోకి పక్కన పెట్టుకొని చికెన్లో అయితే మనం పెట్టేసుకుందాం. కొంచెం డైరెక్ట్గా పోసేసేయచ్చు డైరెక్ట్గా. సో ఇలా మనం మొత్తం ముక్కలు అంటించేయచ్చు. తర్వాత వచ్చేసరికి బ్యాక్ సైడ్ అనమాట ఇలా మొత్తం. సో ఇది మొత్తం మనకు ఒక 2 hours అయినా మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలన్నమాట. మొత్తం ముక్కలకు బాగా పట్టిద్ది స్పైసీ. సో ఇప్పుడైతే మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుందాం. చూసారా బటర్, నేను కూడా బట్టరే వాడతాను. సో మనమైతే ఒక 2 hours అయితే మనం రిఫ్రిజిరేటర్ అయితే పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కుక్ చేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ముక్క కూడా చాలా జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం అప్పటిదాకా అయితే వెయిట్ చేయాల్సింది తప్పదు. సో 2 hours తర్వాత చేద్దాం. 2 hours అయితే కంప్లీట్ అయిపోయింది. ఫ్రిడ్జ్లో ఉన్న చికెన్ ఐటెం అయితే తీసుకుందాం మనం. సో చికెన్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా కూలింగ్ కూడా ఉందన్నమాట. ఇది మనం డైరెక్ట్గా ఈ కళాయిలో అయితే వేయించేసుకుందాం రండి. సో అయితే ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందాం. నాన్ స్టిక్ కళాయి అన్నమాట. ఈ కళాయి సరిపోతుంది. దీంట్లోకి ఇది వచ్చేసరికి 50 grams బటర్. 50 grams బటర్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అయితే మొత్తం తిప్పుకుందాం. మొత్తం ఇది మొత్తం కరిగిపోవాలండి. ఇది కరిగే లోపల మనము ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఈ లోపల సో ఈ ఆనియన్స్ అనేది మనం కట్ చేసుకుందాం. మొత్తం అయితే మెల్ట్ అయిపోయింది. మెల్ట్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మన ఫ్రిడ్జ్లో నుంచి తీసుకున్న ఆల్రెడీ మనం పెట్టుకున్నాం కదా ఫ్రిడ్జ్లో 2 hours ఉంచిన తర్వాత మనం ఇదైతే కళాయిలో వేసుకోవాలన్నమాట. సో ఈ రకంగా అయితే మనం కళాయిలో వేసేసుకుందాం. సో మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలాగా. సో ఇలా మొత్తం అయితే దీని మీద మూత వేసేసేయాలండి. ఇలా మూత వేసేసి ఒక 10 minutes అయితే మనం అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. మినిట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. 10 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం అయితే పైన ఉన్న మూతను అయితే తీసేద్దాం. దీన్ని ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. కొంచెంగా ఇలా తిప్పేసుకోవాలి.
మంచిగా రోస్ట్ అయితే అయ్యింది. ఇలా తిప్పేసుకొని దీన్ని మళ్ళీ ఇంకొక 5 minutes అయితే సమయం పడుతుంది. ఇంకొక 5 minutes అయితే ఉంచాలి ఇలాగే. ఈ లోపల మనం అయితే మూత పెట్టేసుకుందాం. సింపుల్. సారీ అండి, ఇందాక నేను మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను. సో మీరు ప్రాసెస్ అర్థమైంది కదా. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇట్లా వేసుకోవాలి. బటర్తో ఇంకా పడుందని చెప్పాను ఇందాక. మైక్ ఆఫ్లో ఉండటం వల్ల వాయిస్ నాది సైలెంట్ అయిపోయింది. సో దీన్ని మనం కొంచెం లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా మనం అయితే తిప్పుకుందాం. ఇలా మొత్తం బ్రౌనిష్ వచ్చేసినాక అప్పుడు మనం దీంట్లోకి చికెన్ ముక్కలు వేసేసుకుందామండి. ఇదిగోండి చికెన్ ముక్క 1 2 3 ఇవి వేసుకున్న తర్వాత అప్పుడు మనం ముందుగా పెట్టుకున్న ఫ్రెష్ క్రీమ్ 50 grams అనమాట. ఇది 50 grams ఫ్రెష్ క్రీమ్ అయితే వేసుకుంటున్నాను. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎమ్మిగా ఉంటుంది చెప్పాలంటే. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని మళ్ళీ ఇలా అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి తిరగ తిప్పేసేసుకుందాం. అంటే ఉల్టా చేసుకుందాం దీన్ని. ఇలా ఉల్టా చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, కొంచెం ఇలా సో ఈ రకంగా మొత్తం ఫ్రెష్ క్రీమ్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. దీన్ని మనం మళ్ళీ కొంచెం ఉల్టా చేసుకోవాలి. ఇలా ఉల్టా చేసుకొని ఎప్పుడైనా కానీ ఫ్రెష్ క్రీమ్ వేసిన తర్వాత 1 minute నుంచి పొయ్యి మీద ఉంచొద్దండి, లేకపోతే చేదు వచ్చేస్తుంది. ఇలా అంటూ ఉండండి ప్యానాన్ని. ఇలా అంటూ ఉంటే సరిపోతుంది, అంతకుమించి ఏమవసరం లేదు. తర్వాత వచ్చేసరికి గెరిటి తీసుకొని ఈ మిగిలిపోయిన ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది ఇలా పైన పెట్టేసుకోండి. ఇలాగా అంతే. ఇప్పుడు వచ్చేసరికి అయిపోయిందండి. ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుంటామే పొయ్యి కట్టేసి. సో నేనైతే క్రీమ్ అయితే ఎక్కువ తీసుకుంటానండి, బాగా నాకు చాలా ఇష్టం ఈ ఫ్రెష్ క్రీమ్ చికెన్ అనమాట. సో నేనైతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. గట్టిగా మాట్లాడితే ఇది 15 grams అలా వస్తుంది అంతే, సరిపోతుంది ఇక్కడ నుంచి. సో దీన్ని మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే ఇంకా. సో మళ్ళీ ఇలా తిరగ తిప్పేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా ఇదంతా పొయ్యి కట్టేసినాకే చేసుకోవాలి. పొయ్యిగా ఆన్లో ఉన్నప్పుడు ఎప్పుడు చేసుకోవద్దు. సో చూసారు కదా క్రీమ్ కూడా ఎలా ఎల్లోగా వస్తుందో, సూపర్ ఉంటుందండి. ట్రై చేయండి ఒకసారి. సో ఇదైతే ఇప్పుడైతే టోటల్ ఫినిష్ అయితే అయిపోయింది. మనం సర్వ్ చేసుకుందాం ఇప్పుడు. సో క్రీమీ చికెన్ అయితే రెడీ అయిపోయింది.